రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ పాపం ఏం చేద్దామన్నా దానికి పురిట్లో సంధి కొడుతోంది. పాకిస్తాన్ ఏదో ఒక రకంగా పరువు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది, టూరిస్టులని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోకి విదేశీయులు రావాలి, వాళ్ళు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని కోరుకుంటోంది. కానీ ప్రతి చోట పురిట్లో సంధి కొడుతోంది. ఉదాహరణకి కొద్ది రోజుల క్రితమే స్వాత్ వ్యాలీలో ఉన్నటువంటి జహానాబాద్ అనే చోట 15 దేశాల రాయబారుల్ని తీసుకువెళ్ళి వాళ్ళకు టూరిజం స్పాట్స్ చూపించే ప్రయత్నం చేసింది. పెద్ద ఎస్కార్ట్ని ఇచ్చింది, వాళ్ళకు భద్రతా వ్యవస్థను చేసింది, మొత్తం రోడ్డంతా కూడాను శానిటైజ్ చేసింది. అంతా చేసిన తరువాత బాంబు పేలింది, సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు, సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. రాయబారులకు ఏమీ జరగలేదు. కానీ వణికిపోయిన రాయబారులు అప్పటికప్పుడు తమ యాత్రను ఆపేసుకుని దొరికిన విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్టోబర్ 15-16న షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ SCOకి సంబంధించి పాకిస్తాన్ కూడా మెంబర్ కాబట్టి వరుస క్రమంలో ఒక్కొక్కళ్ళ దగ్గర దాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఈసారి పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 25 దేశాల దేశాధినేతల్ని పాకిస్తాన్కు తీసుకుని రావచ్చును. భారతదేశం నుంచి ప్రధానమంత్రి కాకపోయినా మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ వస్తారు. వచ్చినట్టయితే కొంత పబ్లిసిటీ వస్తుంది అన్నటువంటి భావనతో పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క మూల స్తంభం చైనాకి పాకిస్తాన్కి తల్లి కూతుళ్ళ సంబంధం. వాళ్ళ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధము సముద్రం కన్నా లోతైనది, హిమాలయాల కన్నా ఎత్తైనది, తేనె అంత తీయనైనది, పాలంత స్వచ్ఛమైనది. వాళ్ళ భాష ఇది, వాళ్ళు వాడినటువంటి పదజాలమే. అలాంటి SCO సదస్సు జరగబోతూ ఉండగా చైనాకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు, చైనాకు సంబంధించి వచ్చి పాకిస్తాన్లో పెట్టుబడి అవకాశాలని అధ్యయనం చేసేవాళ్ళు, రకరకాల పరిశ్రమలు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చైనీస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం కోసం ఒక 40 మంది టీం పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీలో దిగింది. పాకిస్తాన్ పొలిటికల్ రాజధాని ఇస్లామాబాద్, మిలిటరీ రాజధాని రావల్పిండి, ఫినాన్షియల్ రాజధాని కరాచీలో దిగింది. కరాచీలో దిగి వాళ్ళు పాపం జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సెక్యూరిటీ మధ్య వాళ్ళ వాహనాలు బయలుదేరినాయి. వాళ్ళ వాహనాల మీద బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడి ఎవరు చేశారో తెలియదు. పాకిస్తాన్ అయితే అసలు బాంబు పేలలేదని చెప్తోంది. కరాచీ నుంచి వస్తున్నటువంటి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఫోటోల ప్రకారము దాదాపు 100 మీటర్ల ఎత్తు వరకు పొగ ఒక పెద్ద అంబ్రెలా లాగా, గొడుగులాగా ఫార్మ్ అయింది. అటం బాంబు పేలితే ఏ రకంగానైతే అంబ్రెలా ఫార్మేషన్లో అవుతుందో ఆ రకంగా పేలింది. కరాచీలోని హయ్యెస్ట్ అపార్ట్మెంట్స్ కన్నా కూడా ఎత్తుకి ఇది వెళ్ళింది. కానీ పాకిస్తాన్ అసలు ఏమీ పేలలేదంది ముందు, తరువాత పేలింది. కానీ ఇందులో చైనీస్ చనిపోలేదంది. ఆ తరువాత కాసేపటికి 2 చైనీస్ చనిపోయారంది. ఆ తరువాత మిగతా వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళకి ఏమీ జరగలేదని చెప్పింది. కానీ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ జారీ చేసినటువంటి ప్రెస్ మీట్లో అనేక మంది చైనీస్ సిబ్బంది చనిపోయారు. మేము చైనీస్ని కావాలని టార్గెట్ చేశాము, ఎందుకంటే పాకిస్తానీల్ని చంపితే పాకిస్తాన్ లెక్క చేయటం లేదు, చైనీస్ని చంపుతున్నాం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెల్కమ్ అంటూ వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి వాళ్ళ ప్రెస్ నోట్లో స్టేట్మెంట్ లేదు, కానీ లక్ష్యము చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక వారం రోజుల్లో జరగబోయేటటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ ఏదైతే ఉందో ఆ సమిట్కి ముందు ఈ పేలుడు జరగడము, చైనీస్ని టార్గెట్ చేయటము, అందున ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్న వాళ్ళని టార్గెట్ చేయటము, దానితో పాటు కరాచీలో ఈ పేలుడు జరగడము, దీన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఓనప్ చేసుకోవడం. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మాజిద్ బ్రిగేడ్ దీన్ని ఓనప్ చేసుకుంది. ఇది మేమే చేశామని చెప్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతోంది. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రము,
60% భూభాగం ఉండి కేవలం 5% జనాభాయే ఉన్నటువంటి బలూచులు ఇప్పటికి 7 సార్లు స్వాతంత్ర పోరాటం చేశారు. ప్రస్తుతం 7వ స్వాతంత్ర పోరాటం నడుస్తుంది వాళ్ళది. వాళ్ళ మీద పాకిస్తాన్ పదే పదే వైమానిక దాడులు చేసింది, ఆకాశం నుంచి బాంబులు వేసింది, ట్యాంకులను నడిపించి వాళ్ళను దెబ్బతీసింది. రకరకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తున్నప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మళ్ళీ పోరాడుతోంది. సో మొత్తం మీద చైనీస్ని టార్గెట్ చేసేటప్పటికి ముందు పాకిస్తాన్ నో 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 అంటూ వచ్చింది, కానీ చైనాకి సంబంధించినటువంటి అధికారులు కూడాను ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమంది చనిపోయారన్నది స్పష్టంగా లేదు. తమాషా ఏంటంటే ఇంత పెద్ద జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక అంబులెన్స్ లేదు, ఒక అత్యవసర వైద్య సిబ్బంది లేరు. చివరికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పేలుడు తరువాత కొన ప్రాణాలతో ఉన్న వాళ్ళని భుజాన ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత ఫైర్ బ్రిగేడ్లు వచ్చాయి. ఫైర్ బ్రిగేడ్ల తరువాత చాలా సమయం తర్వాత అంబులెన్సెస్ వచ్చాయి. పాకిస్తాన్లో వ్యవస్థలు ఎంత దయనీయంగా ఉన్నాయో, ఎమర్జెన్సీ వ్యవస్థలు అస్సలు పనిచేయడం లేదన్నటువంటి విషయాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది. చైనాకు సంబంధించిన సిబ్బందిని టార్గెట్ చేయడం ద్వారా ఎస్సీఓ సదస్సు నిర్వహించి ఎంతో కొంత పరువుని కూడగట్టుకోవాలనుకున్నటువంటి పాకిస్తాన్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సవాలు విసిరింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు అధికారికంగా అసలు ఈ పేలుడు జరిగినట్టు లేక పేలుడు జరిగినా కూడాను చైనీస్ చనిపోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తోంది. గతంలో కూడా ఇలా జరిగింది. ఒక వ్యాన్ లోపల వెళ్తున్నటువంటి చైనీస్ సిబ్బందిని టీటీపీ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందిన వాళ్ళు పేల్చేశారు. పేల్చేసిన తర్వాత యాక్సిడెంట్ అయి అదుపు తప్పి బండి పడిందని ముందు పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత అక్కడ పేలుడు పదార్థాల ఆనవాళ్లు దొరికిన తర్వాత చైనా స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి ఇది పేలుడు అని తేల్చింది. మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మా భద్రతా దళాలని పెట్టుకుంటామని చెప్తే పాకిస్తాన్ కాళ్ళ వేళ్ళ పడింది అప్పట్లో. ఇప్పుడు గ్వాదర్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కరాచీలో ఇదే పేలుడు జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడ కూడాను దేశీయులు కానీ విదేశీయులు కానీ సేఫ్గా లేరు, భద్రంగా లేరు, సురక్షితంగా లేరు. దాంతో ఇప్పుడు ఎస్సీఓ సదస్సు పైనే నీలినీడలు, అంటే ఈ సదస్సు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరుగుతుందా, లేకపోతే సరిగ్గా సదస్సు జరిగే సమయంలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో, అదేవిధంగా బలూచిస్తాన్లో, దక్షిణ పంజాబ్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ ఉన్నటువంటి పష్తూన్ తహఫూజ్ మూమెంట్ వాళ్ళు దాడులు చేయరని చెప్పి గ్యారంటీ ఏమన్నా ఉందా? పాకిస్తాన్ పరువు తీయరన్నటువంటి గ్యారంటీ ఏదైనా ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.